ఏది నిజం? న్యూస్ ఛానల్. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. అందరికీ నమస్కారం. నేను మీ టీజీఆర్. మీరు చూస్తున్నది ఏది నిజం న్యూస్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి ఒక్క ఓటర్కి, మన ప్రజాస్వామ్యానికి ఎంతో విలువైన విషయం. ఎందుకంటే మనం వేసే ఒక ఓటు మన భవిష్యత్తును, మన ప్రాంతం భవిష్యత్తును, మన రాష్ట్ర దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తి కలిగినటువంటిది. అలాంటి ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ముందుగా మన పేరు ఓటర్ల జాబితాలో సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ విడుదలైన నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? లక్షలాది ఓటర్ల వివరాలపై ఎందుకు చర్చ జరుగుతోంది? మీ పేరు జాబితాలో లేకపోతే ఏం చేయాలి? మీ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ విషయాలన్నింటినీ ఎలాంటి భయాందోళన లేకుండా, వదంతులకు తావు లేకుండా అధికారిక సమాచారం మరియు వాస్తవాల ఆధారంగా ఈరోజు తెలుసుకుందాం. ఓటు అనేది కేవలం ఒక కార్డు కాదు, అది మన ప్రజాస్వామ్య హక్కు. మన తరపున పాలించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునే హక్కు. అందుకే ఓటర్ల జాబితాలో మన పేరు సరిగ్గా ఉండటం ప్రతి అర్హమైన పౌరుడికి చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు తెలంగాణలో ఓటర్ల జాబితాకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రక్రియ జరుగుతోంది. ఇదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్. నిన్నటి రోజు ఆగస్టు 17, 2026న తెలంగాణలో డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ విడుదలైంది. దీంతో ప్రజల్లో సహజంగానే కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. ఎస్ఐఆర్ అంటే ఏమిటి? ఎందుకు చేస్తున్నారు? లక్షలాది ఎన్యుమరేషన్ ఫామ్స్ ఎందుకు సేకరించబడలేదు? కొంతమంది ఓటర్లకు నోటీసులు ఎందుకు వస్తున్నాయి? డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఓటు శాశ్వతంగా పోయినట్టేనా? పేరు లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు వాస్తవాల ఆధారంగా ఒక్కటొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా ఎస్ఐఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇన్వెస్టివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్. ఇది ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా పరిశీలించి అర్హులైన ఓటర్ల వివరాలను ధృవీకరించడం, అవసరమైన చేర్పులు మార్పులు చేయడం, అలాగే డూప్లికేట్ లేదా ఇక చెల్లని ఓట్లను గుర్తించడం వంటి ప్రక్రియ. అందువల్ల ఎస్ఐఆర్ను కేవలం ఓట్లు తొలగించే ప్రక్రియగా చెప్పడం సరైనది కాదు. ఓటర్ల జాబితా ఖచ్చితంగా ఉండటం ఎంత ముఖ్యమో, అర్హుడైన ఒక ఓటర్ పేరు కూడా పొరపాటున జాబితా నుంచి బయటపడకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. ఇక్కడి నుంచే అసలు ప్రజా ప్రయోజన ప్రశ్న మొదలవుతోంది. తెలంగాణలో ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల వివరాలను సేకరించి డిజిటైజ్ చేసి పరిశీలించారు. అయితే ఎన్యుమరేషన్ ఆదేశాల్లో సుమారు 73 లక్షలకు పైగా ఫారాలు అందలేదని లేదా సంబంధిత ప్రక్రియలో పూర్తిగా నమోదు కాలేదని వివిధ దశల్లో నివేదికలు వెలువడ్డాయి. ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. 73 లక్షల ఓట్లు తొలగించేశారు అని దీని అర్థం కాదు. అలాగే 73 లక్షల మంది ప్రస్తుత ఓటర్లందరూ అనర్హులు అని కూడా అర్థం కాదు. ఎందుకంటే ఒక్క ఎన్యుమరేషన్ ఫామ్ సేకరించకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఒక వ్యక్తి ఇంట్లో అందుబాటులో లేకపోవచ్చు, శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండవచ్చు, వ్యక్తి మరణించి ఉండవచ్చు, డూప్లికేట్ నమోదు కావచ్చు, లేదా ఇతర కారణాల వల్ల ఫామ్ సేకరించబడపోయి ఉండవచ్చు. అందుకే ప్రతి కేసును దాని వాస్తవ పరిస్థితి, రికార్డులు మరియు నిర్ణీత ఎన్నికల ప్రక్రియ ప్రకారం పరిశీలించాల్సి ఉంటుంది. ఇదే మనం ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన విషయం. ఇప్పుడు డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ ఎందుకు ముఖ్యమైనదో చూద్దాం. డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ అంటే తుది ఓటర్ల జాబితా కాదు, ఇది సవరణ ప్రక్రియలో ఒక ముఖ్యమైన దశ. డ్రాఫ్ట్ జాబితా విడుదలైన తర్వాత ప్రజలు తమ పేరు, తమ వివరాలను పరిశీలించుకోవాలి. ఎవరైనా అర్హుడైన ఓటర్ పేరు డ్రాఫ్ట్ రోల్లో లేకపోతే దానిని చూసి వెంటనే నా ఓటు శాశ్వతంగా పోయింది అని నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నికల సంఘం నిర్ణయించిన క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ ప్రక్రియ ఉంటుంది. తెలంగాణకు సంబంధించిన ప్రస్తుత సవరించిన షెడ్యూల్ ప్రకారం డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ ఆగస్టు 17, 2026న ప్రచురించబడింది. క్లెయిమ్ అండ్ అబ్జెక్షన్ దశ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16, 2026 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ ఎలక్టరల్ రోల్ అక్టోబర్ 19, 2026న ప్రచురించాల్సి ఉంటుంది. అందుకే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, కానీ నిర్లక్ష్యం చేయకూడదు.
ఇప్పుడు ప్రతి ఓటరు ఏం చేయాలి? మొదట మీ పేరు డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్లో ఉందో లేదో అధికారికంగా పరిశీలించండి. మీ పేరు ఉంటే మీ పేరు మాత్రమే కాకుండా మీ వయస్సు, చిరునామా మరియు ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయా లేవా కూడా పరిశీలించండి. పేరు లేకపోతే భయపడకుండా కారణాన్ని తెలుసుకోండి. మీరు అర్హుడైన ఓటరు అయితే నిర్ణీత అధికార ప్రక్రియ ద్వారా మీ క్లెయిమ్ను నమోదు చేయండి. వివరాల్లో తప్పు ఉంటే సంబంధిత అధికారిక మార్గంలో సవరణ కోరండి. మీకు నోటీసు వస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా నోటీసులో పేర్కొన్న సూచనల ప్రకారం స్పందించండి. ఎన్నికల సంఘం అధికారిక ఓటర్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా ఓటర్ల పేరు శోధించడం, ఓటర్ల జాబితాను పరిశీలించడం, అవసరమైన దరఖాస్తులు మరియు ఇతర ఓటరు సేవలను ఉపయోగించుకోవచ్చు. తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అధికారిక వెబ్సైట్లో కూడా SIR 2026కు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించవచ్చు. ఇప్పుడు అధికారులను కూడా కొన్ని ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉంది. SIRలో ఓటర్ల జాబితాను శుద్ధి చేయడం అవసరమే. డూప్లికేట్ నమోదు ఉంటే గుర్తించాలి. మరణించిన వారి పేర్లు కొనసాగితే పరిశీలించాలి. శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన వారి వివరాలను కూడా సరిచేయాలి. ఇది అవసరమైన ప్రక్రియ. కానీ అదే సమయంలో ఒక నిజమైన అర్హుడైన ఓటర్ పేరు పొరపాటున డ్రాఫ్ట్ రోల్లో లేకపోతే అతనికి ఆ విషయం ఎలా తెలుస్తోంది? అతనికి తన అభ్యంతరం చెప్పే అవకాశం సులభంగా అందుతోందా? గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులకు, టెక్నాలజీ పరిజ్ఞానం తక్కువ ఉన్నవారికి, వలస వెళ్ళి తిరిగి వచ్చిన కుటుంబాలకు ఈ ప్రక్రియపై తగినంత అవగాహన కల్పిస్తున్నారా? BLOలు ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తున్నారా? నోటీసు అందని వ్యక్తి తన ఓటు వివరాలను ఎలా తెలుసుకోవాలి? ఇవి రాజకీయ ఆరోపణలు కాదు. ఇవి ప్రజల తరపున అడగాల్సిన ప్రజా ప్రయోజనాల ప్రశ్న. ఇంకో ముఖ్యమైన ప్రశ్న, ఎన్నికల జాబితాలో పెద్ద సంఖ్యలో ఎన్యుమరేషన్ ఫామ్స్ సేకరించబడని పరిస్థితి ఏర్పడినప్పుడు అందులో ఎంతమంది నిజంగా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు? ఎంతమంది మరణించిన వారు ఉన్నారు? ఎంతమంది ప్రస్తుతం అదే ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ ఏదైనా కారణంతో ఎన్యుమరేషన్ ప్రక్రియలో తమ వివరాలను నమోదు చేసుకోలేకపోయారు? ఈ వర్గాల వారీగా స్పష్టమైన సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండటం మరింత పారదర్శకతకు ఉపయోగపడదా? ఇది ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టడానికి కాదు. ఇంత పెద్ద స్థాయి ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలకు స్పష్టత ఉండాలనే ఉద్దేశంతో అడిగే ప్రశ్నలు. ఇప్పుడు నోటీసుల విషయంలో కూడా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. డ్రాఫ్ట్ రోల్ విడుదల తర్వాత కొంతమంది ఓటర్లకు నోటీసు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక్కడ కూడా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. నోటీసు రావడం అంటే ఆ వ్యక్తి అనర్హుడని, తుది నిర్ణయం అయిపోయిందని అర్థం కాదు. నోటీసు అంటే సంబంధిత వివరాలపై స్పష్టత, ధృవీకరణ లేదా అవసరమైన స్పందన కోరే ప్రక్రియలో భాగంగా ఉండవచ్చు. కాబట్టి ఎవరికైనా నోటీసు వస్తే భయపడకుండా అందులో ఏం కోరుతున్నారో జాగ్రత్తగా చదవాలి. అవసరమైన ఆధారాలను సిద్ధం చేసుకోవాలి. సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించాలి. నిర్ణీత గడువులో అధికారిక ప్రక్రియ ద్వారా స్పందించాలి. ఇక ప్రజలు ఏం చేయకూడదో కూడా తెలుసుకుందాం. సోషల్ మీడియాలో 73 లక్షల ఓట్లు తొలగించేశారు అని ఎవరో చెప్పారనుకోండి, వెంటనే నమ్మకండి. అలాగే మీ పేరు డ్రాఫ్ట్లో లేదు అంటే ఇక మీ జీవితాంతం ఓటు వేయలేరు అని ఎవరైనా చెప్తే కూడా నమ్మకండి. ముందుగా అధికారిక సమాచారాన్ని పరిశీలించండి. ఎందుకంటే డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్, క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్, ఫైనల్ ఎలక్టరల్ రోల్ ఇవి 3 వేర్వేరు దశలు. ఈ తేడా తెలియకపోవడం వల్లే ప్రజల్లో అనవసరమైన భయం ఏర్పడే అవకాశం ఉంది. మరి SIR అవసరమా? ఎస్, అవసరమే. ఖచ్చితమైన ఓటర్ల జాబితా అవసరం. డూప్లికేట్, చెల్లని లేదా కొనసాగకూడని నమోదు ఉంటే వాటిని గుర్తించడం అవసరమే. అదే సమయంలో అర్హుడైన ఒక ఓటర్ కూడా అన్యాయంగా బయటపడకూడదు. కాబట్టి SIRలో అసలు పరీక్ష ఇదే. ఓటర్ల జాబితా శుద్ధి ఎంత సమర్థవంతంగా జరుగుతోంది, అదే సమయంలో అర్హులైన ఓటర్ల హక్కు ఎంత సమర్థవంతంగా రక్షించబడుతోంది, ఈ రెండు కలిపి జరగాలి. అదే ప్రజాస్వామ్యానికి అవసరం. ఇప్పుడు ప్రతి తెలంగాణ ఓటర్కు మా ముఖ్యమైన సూచన, మీ పేరు డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్లో ఉందో లేదో అధికారికంగా చెక్ చేసుకోండి. మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోండి. పేరు లేకపోతే కారణం తెలుసుకోండి. మీరు అర్హుడైన ఓటర్ అయితే క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ ప్రక్రియలో నిర్ణీత గడువులో మీ హక్కును వినియోగించుకోండి. నోటీసు వస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. అధికారిక సమాచారం కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అధికారిక వెబ్సైట్లనే ఆధారంగా తీసుకోండి.
వదంతులు నమ్మకండి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి రాజకీయ ఆరోపణలు వెంటనే నిజమని భావించకండి. అలాగే అధికారిక ప్రకటనను కూడా అర్థం చేసుకోకుండా తప్పుగా ప్రచారం చేయకండి. రికార్డులను పరిశీలించండి, వాస్తవాలను తెలుసుకోండి, అవసరమైతే ప్రశ్నించండి. ఇదే బాధ్యతాయుతమైన పౌరుడి పాత్ర. ఓటర్ల జాబితా శుభ్రంగా ఉండాలి. అర్హుడైన ప్రతి ఓటర్ పేరు కూడా సురక్షితంగా ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి తగ్గినా ప్రజాస్వామ్యానికి నష్టమే. అందుకే మా ప్రశ్న ఎవరి మీద ఆరోపణ కాదు, ప్రతి అర్హుడైన ఓటర్కు తన హక్కు సురక్షితంగా ఉందా అనే ప్రశ్న మాత్రమే. ఓటు ఎవరి దయ కాదు, ఓటు మన హక్కు. ఆ హక్కును కాపాడుకోవడానికి ముందుగా మన పేరు, మన వివరాలు ఓటర్ల జాబితాలో సరిగ్గా ఉన్నాయా తెలుసుకోవడం మన బాధ్యత. వాస్తవాలను తెలుసుకుందాం, వదంతులను నమ్మకండి, అధికారిక సమాచారాన్ని ఆధారంగా తీసుకుందాం. ఇది ఏది నిజం? నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. ధన్యవాదాలు.